కేసీఆర్ సభకు అటెండ్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది రేపు. మీరేమన్నా మీ దోస్తుకు చెప్పదలుచుకున్నారా? నేను ఖచ్చితంగా చెప్తా. నేను ఒకవేళ రాకపోతే కనుక మన అందరం పోయి ధర్నా చేయాల. ఆయన క్యాబినెట్ ర్యాంక్ హోదాలో కలిగినటువంటి ప్రజల సొమ్ముతోటి ఇవాళ ఆయన ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు? క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగినాడు. ఆయన తాగే నీళ్లు మనయే, తినే తిండి మనదే, తిరిగే తిరుగులు మనయే, సెక్యూరిటీ మనదే. ఎవనబ్బు సొమ్ము? ఒకవేళ నీకు ప్రతిపక్ష హోదా వద్దనుకుంటే నీ సెక్యూరిటీ వెనక్కి పంపు, నీ జీతం తీసుకోకు. జీతం ఏమో కావాలా? చుట్టూ సైనికులు బలగాలు కావాలా? మనం పెట్టే ఎంగిలి బెతుకులు కావాలా? మనం ప్రజల కష్టార్జితం చెమట చుక్కల తిండి తినాలా? నేను అసెంబ్లీకి రానంటే ఎందుకు నువ్వు ఏం ఇక్కడ అనుకున్నావు? గడ్డి పీకడ అనుకున్నావా? ఫామ్ హౌస్లో బండడా అనుకున్నావా? నేను వ్యవసాయం చేసుకుంటా, ఎకరాకి 4 లక్షల డబ్బులు సంపాదిస్తా అంటే నువ్వు వ్యవసాయం చేసుకో. ఎవరు వద్దంటాడు? ఇవాళ నువ్వు రాజ్యాంగబద్ధమైన క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు నువ్వు వద్దనుకుంటే రాజీనామా చేయి, అంతే. నీకెందుకు? కానీ డౌటే వస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. మీకేమన్నా ఉందా? సోర్స్ ఏమన్నా తెలుస్తున్నదా? అన్న పాలకులకు బుద్ధి చెప్పాల్సింది మనమే, మీడియా చెప్పాలా. రాకపోతే మీరు ఎందుకు అడుగుతలేరు? మీరు ఎందుకు అడుగుతలేరు? ఇలా ఆయనకు వ్యతిరేకించే మీడియా అయినా, ఆయన భజన చేసే మీడియా. జర్నలిజం అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాల. పాలకుడు ఎవరు తప్పు చేసినా, ప్రతిపక్ష పార్టీ తప్పు వాడు ప్రజాప్రతినిధి ఎవరు తప్పు చేసినా నిలదీసే ఫోర్త్ స్టేట్ యొక్క బాధ్యత ఏంటిది? ఆయన ఇంట్లో అంటే మీరు తప్పుడు చెప్పుకుంటారా? లేదు. ఏం మాట్లాడరా? ఎందుకు మాట్లాడరు? రగన్ ఎందుకు మాట్లాడడు? మన తొలి వెలుగు ఎందుకు మాట్లాడదు? మీరు మాట్లాడాలి కదా. నువ్వు రాకపోతే ధర్నా చేస్తానాలా, తోడకలు తీస్తానాలా, చెమటలు పట్టి తానాలా? మీరు ఎందుకంటే లేరు? ఇలా మీకు అక్రిడేషన్లు కావాలా? మీకు అదేంది ఆరోగ్యశ్రీలు కావాలా? మీకు అన్ని వసతులు కావాలా? పాలకులు తప్పు చేస్తే మీరు ఎందుకు అడుగుతలేదు? ఇలా గొంతు లేని వాళ్ళకి గొంతై ఉండాలి మీడియా అంటే. మేమేమనుకుంటాం? మా రగన్న మా గొంతులు వినిపిస్తాడు, మా మీడియా మా స్వరాలను వినిపిస్తుంది అనుకుంటావు. మీరు కంటాలకి తాళాలు వేసుకొని, మూతుల తాళాలు వేసుకొని, కళ్ళ గంతలు కట్టుకొని, చెవులలో సీసం పోసుకుంటే మీకెందుకు ఇవ్వ సతులు? మీకు ఇల్లు ఎందుకు ఇవ్వాలా? అక్రిడేషన్లు ఎందుకు ఇవ్వాలా? ఆరోగ్యశ్రీ ఎందుకు ఇవ్వాలా? అసలు మీకు వసతులు ఎందుకు ఇవ్వాలా? మీకు అన్ని పాసులు కావాలి మీకు. కానీ మేము మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడుతుంటారు. నేను అనేది మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడడం కాదు. కేసీఆర్ రాకపోతే ధర్నా చేయండి. మీ అంటే మేము వస్తాం తప్పకుండా. ఎందుకు రాడు? ఎవనప్పుడు సొంతం రాడు. ఇలా అసెంబ్లీ పెట్టింది రోజుకి 5 నుంచి 7 కోట్ల ఖర్చు. అది 5 నుంచి 7 కోట్ల రూపాయల ఖర్చు. ఒక్క రోజు అసెంబ్లీ నడవాలంటే 5 నుంచి 7 కోట్ల రూపాయల ఖర్చు. మీరు బీరు తాగడానికి, బిర్యానీ తినడానికి, మీరు పైరవులు చేసుకోవడానికి, హాయ్ బాయ్ ఆలింగనాలు చేసుకోవడానిక? ప్రజల సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఉంది. వందలాది మంది బలగాలు, పోలీసులు. ఏంది తమాషానా?